ప్రేమ పేరుతో తనకి దగ్గరయ్యి పెళ్లి చేసుకుంటానని నమ్మించి భీమడోలు మండలం పోలసన్నపల్లికి చెందినటువంటి రవికుమార్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ భీమడోలు మండలానికి చెందినటువంటి నాగేశ్వరి అనే యువతి ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. తనకు న్యాయం చేయలేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు యువత ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం ఏర్పడింది? 2023 నుంచి 24 వరకు ఒక సంవత్సరం వరకు కలిసే ఉన్నాం. తర్వాత నుంచి మేము రిలేషన్కి వెళ్ళిపోయి ఒక 2 ఇయర్స్ వరకు కూడా మేము ఇక్కడ పోన్సన్పల్లిలో నివాసం ఉన్నాం. పెళ్ళి చేసుకుంటానని చెప్పి నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యింది, పిల్ల ఉంది అని చెప్పి తర్వాత కూడా పర్వాలేదు నేను చేసుకుంటా, ఇంట్లో వాళ్ళకి నేను ఒప్పించి నేను చేసుకుంటా అన్న అప్పటికి వద్దని కొందికి కూడా మా బలవంతంగా ఇష్టపడి వెంటబడి ఇబ్బంది పెడితే సరే అని మేము ఒప్పుకున్న తర్వాత కూడా సరే ఉండు అని చెప్పి మేము 2 ఇయర్స్ వరకు రిలేషన్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే 2 ఇయర్స్ అయిపోయింది కదా అని నేను పెళ్లి టాపిక్ వచ్చి నేను అడిగా, పెళ్ళి చేసుకుంటాను అంటున్నా కానీ చేసుకోవట్లేదు ఏంటి అని అడిగితే తర్వాత వాళ్ళ అన్నయ్య విశాఖోటి కృష్ణ విశాఖోటి దుర్గని రమ్మని చెప్పి ఇలా జరిగింది, మేమిద్దరం ఇలాగా ఉంటున్నాం కలిసి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆయన నీతో ఎలా ఉన్నాడు, నువ్వు మా క్యాస్ట్ అమ్మాయి కాదు, కులం తక్కువ దానివి, ఎస్టీకి చెందిన అమ్మాయివి, మేము బీసీలమని చెప్పి కించపరిచి తిట్టడం గట్టా జరిగింది. తర్వాత ఈ విషయాన్ని నేను మా పిన్ని వాళ్ళతో చెప్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడిగాం, పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సంవత్సరాలు నాతో కాపురం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మా అన్నయ్యలకి ఇష్టం లేదు అది ఇదే అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు, అంటే నీకెందుకు ఇచ్చి పెళ్లి చేయాలి, నువ్వు మా క్యాస్ట్కి చెందిందను కాదు అది అని గట్టా తిట్టారు. మీ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్టు కలిసి ఉంటున్నట్టు మీ ఇంట్లో తెలుసా ఈ విషయం? మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, అమ్మకి తెలుసు, మా అమ్మగారితో మాట్లాడాడు, తను నేను చేసుకుంటా ఆంటీ అని మాట్లాడాడు. మా పిల్ల గురించి నీకు తెలుసా అంటే నాకు అంతా తెలుసు, నేను చేసుకుంటాను అని మా అమ్మగారితో మాట్లాడాడు. మా బంధు ఎన్నాళ్ళు అయింది మీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా? ఎన్నాళ్ళు? ఒక 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది. చెప్పిన తర్వాత కూడా మేము రిలేషన్లో ఉన్నాం. మా అమ్మగారు కూడా ఇంకా పెళ్ళి చేసుకున్నట్టు ఇంకా కలిసి ఉంటున్నారని అప్పుడప్పుడు వచ్చి చూసేది, అతనితో మాట్లాడేది, మా పాపతో మాట్లాడేవాళ్ళు అంతా చేసుకుని ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలకు తెలిసిందని వద్దు అంటున్నారని ఇప్పుడు నువ్వు ఇదే ఊర్లో ఉంటే నేను చంపేస్తాను, మా తమ్ముడితో నువ్వు కలిసి తిరిగినా ఫోన్ చేసినా కానీ అని బెదిరించడం జరిగింది. తర్వాత నేను భీమడోలుకి సంబంధించి పిఎస్లో నేను కంప్లైంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు వరకు ఏది రెస్పాండ్ అయితే రాలేదు. ఎన్నాళ్ళైంది మీరు కేసు ఏమైనా పెట్టారు? ఎన్నాళ్ళైంది కేసు పెట్టి? కేసు పెట్టి మేము ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్లో డిఎస్పీ గారి దాకా వెళ్ళింది, వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ ఇయ్యారు, వాళ్ళందరూ వచ్చారు, ఏం చేసామా కలిసి ఉన్నామా లేదా అని ఎంక్వైరీ చేసుకున్నారు, ఫోటోలు వీడియోస్తో సహా అన్నీ చూసుకున్న తర్వాత కూడా మాకు ఏ రెస్పాండ్ అయితే రాలేదు. ఏమైనా ఫోన్ చేసి అడిగితే మేము అదే పనిలో ఉన్నాం, అది రాలేదు ఇది రాలేదు అని చెప్పుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? అంటే మేము ఫోన్ చేసి మాట్లాడాము, ఏమైందండి మేము ఇన్ని రోజులు అవుతుంది కేసు పెట్టి, వాళ్ళు ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు బయట, మరి ఏంటి వాళ్ళు నన్ను చంపేస్తానని ఇది అని బెదిరించి వీళ్ళతో చెప్పడాలు గట్టా ఇంటి దాకా రప్పించడాలు చేస్తున్నారని అడిగితే మేము అదే పనిలో ఉన్నామమ్మా, ఇంకా 4 days 5 days అని అలా వాయిదాలు చేసుకుంటూ వస్తున్నారు. మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడారు? ఎన్నాళ్ళు అయింది మాట్లాడి? వాళ్ళు ఏమన్నారు మాట్లాడి వెళ్ళినప్పుడు? మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడలేదు. మా అమ్మగారు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు వెనక ముందు ఎవరు లేరండి, నేను ఒక్కరిదాన్నే ఉంటాను, మా సొంత వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఉండరని చెప్పుకున్నాడు ఆ అబ్బాయి. సరే వెనక ముందు ఎవరు లేరని ఇంకా మా అమ్మగారు కూడా నాతోనే కలిసి ఉంటున్నాడు కదా 2 సంవత్సరాల వరకు అని ఒప్పుకొని ఆవిడ కూడా సరే మీరు ఉండండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోవడం. అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే ఆ అబ్బాయికి తెలిసి నేను ఇంటికి వెళ్ళడం, ఇంటికి పంపించని మా అమ్మగారు ఫోన్ చేస్తే ఆ అబ్బాయి పంపించడం అలా జరిగినాయి. మీరు మిమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ అంగీకరించారా కోళ్ళ కింద? లేదు, ఇప్పుడు అదే మెయిన్ ప్రాబ్లం, అది వాళ్ళు అంగీకరించలేదు, నువ్వు మా క్యాస్ట్ అమ్మాయి కాదు, ఎస్టీ కులానికి చెందిన అమ్మాయివి అని తిట్టడం, నువ్వేం చేసుకున్నా ఇంటి దాకా రావద్దు, నువ్వేమేం చేసుకుంటే బయట చేసుకో, మేము ఏం చేయాలో మాకు తెలుసు అని బెదిరించడాలు అది గట్ట జరిగింది. మీరు ఫిర్యాదులో కూడా రాశారు అలా అబ్బాయి అలా వదిన అన్న కలిసి ఇదంతా చేస్తున్నారని చెప్పి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అసలు మీ అమ్మాయికి తిరిగిందంతా అబ్బాయి మేము ఫస్ట్ స్టార్టింగ్లో అడిగినప్పుడు మాకు తెలియదు, మీరు ఎలా పడ్డారో మీరు చూసుకోండి అని స్టార్టింగ్లో అన్నారు. ఇప్పుడు అడిగితేనేమో మాకు సంబంధం లేదు, ఏం చేసుకున్నా పర్లేదు, మీరు ఎక్కడ చెప్పుకున్నా పర్వాలేదు, చేస్తే చేశాడు, మేము పెళ్లి చెయ్యము అది గట్ట అలా అంటున్నారు. మేమైతే మా ఇంటికి రానే, మా కోడలకైతే మేము అంగీకరించాము అని గట్ట. ఇంకోసారి ఆ అబ్బాయితో తిరిగినా, ఆ అబ్బాయికి ఫోన్ చేసినా కానీ ఊళ్ళో ఉండొద్దు అని గట్ట హెచ్చరించడాలు, భయపెట్టడాలు అలా జరుగుతుంది.
అంటే మీరు ఇప్పుడు ఆ అబ్బాయి మీకు టచ్లో ఉన్నారా? మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నా నెంబర్ బ్లాక్ చేసేసాడు. ఏ ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. అతనే బ్లాక్ చేశారు. అతనే బ్లాక్ చేసాడు. ఎందుకని మీ ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు? అంటే ఆల్రెడీ మీ ఇద్దరు కూడా మేజర్లు. ఎందుకని మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి రావడానికి విడిపోవడానికి కారణం? మేమైతే అన్నీ మాట్లాడుకున్న తర్వాతే మేము రిలేషన్లోకి వెళ్ళాం. అన్నీ తెలుసు, ఏంటి ఏ విషయం అనేది అన్నీ తెలుసు. రిలేషన్లోకి వెళ్ళాం, అంత కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు వద్దు అంటున్నారని ఆ అబ్బాయిని చంపేయడం, అని బెదిరించడం, అలాగా కొట్టి తిట్టడం, చేసుకుంటే ఇంటికి రావద్దు అలాంటివి చెప్పడంతో ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను వద్దు, అసలు నేను లవ్ చేయలేదు, అది ఇదని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు మీకు కేసును కూడా వాళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. పక్క అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని రానివ్వట్లేదు. మీరేం చెప్తారు? ఓవరాల్గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఓవరాల్గా అంటే ఇంకా అందరికీ తెలిసిపోయిన తర్వాత మనం కూడా బయటికి వెళ్ళి ఏం చేయలేం కాబట్టి నేను ఆ అబ్బాయి కావాలని ఇప్పటి వరకు పోరాడుతున్నా. నేను కూడా స్టేషన్లో కూడా అదే కంప్లైంట్ ఇచ్చా, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను, నాతో ఉండమని చెప్పండి, నాకు న్యాయం చేయమని నేను కోరుకున్నాను. ఇప్పటికీ అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? లేదా కుటుంబ సభ్యులు ఒత్తిడి వల్లే దూరంగా ఉన్నా, లేదా అతను కావాలని మిమ్మల్ని దూరం పెట్టాడు? నాకు తెలిసినంతవరకు ఆ పిల్లడి వల్ల అయితే కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఒత్తిడి వల్ల తను వద్దు అనుకుంటున్నాడు. ఎందుకంటే మేము ఇక్కడ తిరిగాం, ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఎలా ఉన్నామని. భీమడోళ్ళు అందరికీ మేము ఎలా తిరిగాము, ఎలా ఉండాడు, ఏం చేసా అనేది మొత్తం తెలుసు ఆ అబ్బాయికి. నా వరకు వచ్చి అయితే ఆ అబ్బాయి వల్ల నేను ఎప్పుడు ఇబ్బంది అయితే పడలేదు. వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచే ఒత్తిడి వల్ల ఇప్పుడు ఆ అబ్బాయి వద్దు అని తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే మీరు ఆ అబ్బాయితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్బాయికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏమైనా చెప్పాలనుకుంటే ఇష్టపడ్డాం, 2 years వరకు కలిసి ఉన్నాం. ఇప్పుడు ఒకళ్ళు ఇడిపోయి వేరే రిలేషన్కి వెళ్ళాలన్నా కానీ అవ్వదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే పెళ్లి చేసుకొని ఎలాగ మాయ మాటలు చెప్పాడు కాబట్టి మేము పెళ్ళికి ముందు మేమైతే ఏ రెస్పాండ్ అవ్వలేదు. ఆ పిల్లడే కావాలని వచ్చాడు, బలవంతంగా తిరిగాడు, వద్దని కొందికి ఇబ్బంది పెట్టాడు, ఎక్కడికి వెళ్ళినా రావడాలు, ఫోన్లు ఎత్తకపోయినా వేరే ఫోన్తో ఫోన్లు చేయడాలు చేశాడు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి కోసమే మనం ఇంత తాపత్రయపడుతున్నా. నెల రోజులు అయింది మీరు కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకి ఏం చెప్తారు? పోలీసులకి ఏం చెప్తానండి, ఇప్పుడు ఏటు పక్క న్యాయం ఉంటే అటుపక్క మాట్లాడాలి. ఇప్పుడు ఏ విషయం అనేది క్లారిటీగా తెలుసుకున్నారు, తెలుసుకోకపోతే ఎవరు ఏమీ చేయలేదు అనడానికి బాగుంటుంది. కానీ ఇంత తెలిసిన తర్వాత ఏం జరిగిందో ఏం జరగలేదో వాళ్ళకి తెలుసు. మొత్తం ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేయకుండా ఈ కేసు పట్టించుకోవట్లేదు. చిన్న కేసు అయితే ఏదో అనుకోవచ్చు, కానీ ఇది ఒక అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి కొంచెం న్యాయం చేయమని నేను కోరుతున్నా పోలీసులకి. అంటే ఇప్పుడు విన్నారు కదా, ఇది ఆమె చెప్తున్న పరిస్థితి. ఈమెకు మద్దతుగా ఇప్పుడు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడ్డారు. ఆమెతో పాటు కూడా పోరాటం వాళ్ళు కూడా సిద్ధపడడం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దళిత సంఘాల నాయకులు ఉంటే వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అంటే ఎప్పుడు వచ్చింది ఈ అమ్మాయి మీ దగ్గరికి? ఏమని చెప్పింది? మీరేం చెప్తున్నారు? జూలై నెలలోనే మాకు తెలవటం జరిగింది. ఎందుకంటే మాది భీమడోలే, నా పేరు రవికుమార్, నేను ఎస్సీ దళిత నాయకుడిని. ఎందుకంటే నాగేశ్వరి అనేటువంటి అమ్మాయి మాకు తెలుసు. ఆ అమ్మాయి విషయాన్ని కూడా మేము దీన్ని మా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆ అమ్మాయిని ఏం చేసామంటే, ఆ రోజు ఈ అమ్మాయి జరిగిన సంఘటన చెప్పినప్పుడు వెంటనే కంప్లైంట్ భీమడోల్ పిఎస్ నందు కంప్లైంట్ పెట్టడం జరిగింది. 18/7/2024 ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పీ గారికి పంపించడం, 24/7/2024 డిఎస్పీ ఏలూరు వారు ఇక్కడ భీమడోలు వచ్చి ఈ ఈగలాటి రవికుమార్ యొక్క బృందాన్ని కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఈ అమ్మాయి నాగేశ్వరి సంసారం బలవంతంగా ఈ అమ్మాయితో సంసారం చేయించుకున్నాడు, అవన్నీ ఇళ్ళు కూడా మూడిళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ సాక్షులను కూడా విచారించారు. విచారించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. ఈ అమ్మాయి నాగేశ్వరి క్యాస్ట్ ఎస్టీ, కమ్మరే ఏదో కులం అమ్మాయి, ఎస్టీలోకి వస్తుంది. అడ్డతీగల మండలం భీమునిపాక గ్రామంలో నివసిస్తారు. అసలు నేటివ్ ప్లేస్. ఈ అమ్మాయి ఉద్యోగ నిమిత్తం వచ్చి ఈ విధంగా బలైపోయింది. కనుక ఏమంటున్నామంటే మేము చేసుకోమని చెప్పి అడగటం జరిగింది. అడిగితే మా మీద కూడా మిమ్మల్ని కూడా చంపేస్తాం, అమ్మాయికి ఏమన్నా సపోర్ట్ ఇస్తే మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ మేము చెప్పాం ఒకటే, డిఎస్పీ గారు కూడా వెంటనే దీన్ని త్వరితగతం చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి అంటున్నాం. అరెస్ట్ చేయకుండా ఇంకా మొన్న ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్తే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేసే దాంట్లోనే ఉన్నామని చెప్తున్నారు తప్ప దీన్ని ఆలస్యం చేసి ఒక దళితులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి న్యాయం జరగట్లా. కనుక ఆడవాళ్ళకి ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈగలాటి రవికుమార్, విశాఖోటి కృష్ణ, విశాఖోటి దుర్గా
వీళ్ళందరూ కూడా ఇంకా మా మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ అమ్మాయి మీద నా మీద కూడా. కనుక దయచేసి మేము పోలీసు వారికి ఒకటే చెబుతున్నాం, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది, డిఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు శ్రీనివాస్ గారు. కనుక ఇప్పుడు వచ్చిన డిఎస్పీ గారికి కూడా మనం చేసేది ఏంటంటే వెంటనే అదేదో ఏగలాటి రవికుమార్ క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదు, అది వస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్పుకొని బయటికి తప్పుకుంటున్నారు వీళ్ళు. కనుక దయచేసి వెంటనే చేయకపోతే ఇది ఉవ్వెత్తున జిల్లా స్థాయిలో మండల స్థాయిలో దీన్ని ఉధృతం చేస్తాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము రేపు శనివారం తీసుకురావడానికి జరుగుతుంది. వెళ్ళి ఈ విషయాన్ని కూడా మేము ఆ విషయాన్ని అక్కడ వ్యక్తపరిచి దీని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుందండి. ఇది మొత్తంగా భీమడోలుకు చెందినటువంటి నాగేశ్వరి కథ. ఆమె బలవంతంగా కొన్నాళ్ళు సహజీవనం చేశారు, కానీ ఉన్నట్టుండి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల అతను మారిపోయాడు. ఇప్పుడు దీని మీద కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం, కానీ పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఖచ్చితంగా పోలీసులు దీని మీద స్పందించి తనకు న్యాయం చేయాలని నాగేశ్వరి కోరుతున్నాను. అదేవిధంగా నాగేశ్వరికి న్యాయం జరిగే వరకు తాము కూడా పోరాటం చేస్తామని దళిత సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయస్టంటితో మన RTV భీమడోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.